హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. అంటే ఊరికి పోయినమాట. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. నేను ఇక పొద్దున్నే పోయినమాట. 8 o'clock అట్లా 8:30కి పోయిన తర్వాత ఇక మా అమ్మ నేను వేపటప్పటికి ఇంటికాడనే ఉంది. అసలు ఇక ఊర్లలో ఎట్లుంటుందంటే అసలు ఇండ్ల కాడ ఎవ్వరు ఉండరు అనమాట పొద్దంతా కూడా. ఇక మా అమ్మ పోయే వరకు ఆ వంట చేసింది. ఇక అన్నం గిట్లా తీసుకొని ఇక బావి కాడికి పోయినామన్నమాట. ఊరికి ఆనుకొనే ఉంటుంది అమ్మ వాళ్ళ పొలము. నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చూపించిన ఈ చింత చెట్టు కూడా. ఈ పొలం అంతా అమ్మ వాళ్ళదనమాట. ఆ తాడి చెట్ల కాడ నాటేసిరు కదా, ఆ తాడి చెట్లు కనబడేది ఇదంతా పొలము అమ్మ వాళ్ళదనమాట. అవతల సైడ్ వేరే వాళ్ళది ఉంటుంది. తాడి చెట్టు ఇవతల నుంచి అమ్మ వాళ్ళది. అయితే ఇక ఇక్కడ ఏమంటారు, ఆకుకూరలు ఇట్లా ఆలుకుతాడు అనమాట బాపు. అయితే అదంతా కాలబెట్టిండు అనమాట. కాలబెట్టి అంతా పొతం చేసి అక్కడ మెంతికూర, తోటకూర, పాలకూర అన్నీ ప్రతి ఒక్క ఆకుకూరలు అలుకుతారు అన్నట్టు. అంతా కట్టెలు నీళ్ళు పెట్టిరు. కాలబెట్టిన తర్వాత నీళ్ళు పెట్టిరు. కొంచెం ఇక మెత్తగా నానింది అది. నానిన తర్వాత ఇక కట్టెలన్నీ వీకేస్తే మట్టి బూడిది ఉంటుంది కదా, మసి, అది కూడా బలమే అనమాట చెట్లకి. మసి బూడిది కూడా పోస్తారు వ్యవసాయం ఇట్లా ఏమన్నా అలికేటప్పుడు ముందు అట్లా. ఇవి ఆల్రెడీ ఇవేమో గంగవాయల కూర, తోటకూర, పాలకూర గింజలు, చుక్కకూర గింజలు ఇవన్నీ అలికినాయి అనమాట. ఈ మళ్ళు ఈ 3-4-5 మళ్ళు, చాలా 4-5 కాదు 10 మళ్ళ దాకా ఉన్నాయి. అన్నిట్లలో ఆకుకూరలు అలికిండు. కొత్తిమీర, మెంతి కూర, ఉల్లి ఆకులు అన్నీ అలికి పెట్టినమాట. ఇక్కడ ఎర్రపుంటి కూర, ఎర్రపుంటికాయలు ఎంతమందికి తెలుసు, ఈ పచ్చడి ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఇక మెత్తగా అయిందనమాట. అది చెట్లన్నీ వీకేస్తారు అనమాట మా అమ్మ బాపు ఇద్దరు. ఇంకా కూలీలు ఇప్పుడు ఎవ్వరు పనులు వాళ్ళే చేసుకుంటారు కదా, ఎవ్వరు వస్తలేరు అన్నట్టు. ఇక మనం చేతనైన కాడికన్నా కొంచెం కొంచెం చేద్దామన్నట్టు ఇద్దరు పోయిరు అనమాట. ఇక తర్వాత ఇక నేను పోయినా కదా, ఈ పుట్టుకాయలు ఇట్లా తెంపుకొని వచ్చిన అనమాట. పచ్చడి నూరలే, ఇంకా నూరాలే. చాలా బాగుంటుంది ఎర్ర పుట్టుకాయల పచ్చడి అయితే. ఇగో క్యాప్సికమ్ కూడా, ఈ సన్న క్యాప్సికమ్ అన్నమాట. ఈ దొడ్డు క్యాప్సికమ్ కూర కంటే ఈ క్యాప్సికమ్ కూర చాలా బాగుంటుంది టేస్ట్. కొమ్మలు ఇరిగేటట్టుగా కాసినాయి. కొన్నే చెట్లు పెట్టిరు, ఒక 7-8 గల చెట్లు పెట్టిరు. అన్నీ కొమ్మలు ఇరిగేటట్టుగా కాసినాయి అనమాట. బాగా కాసినాయి కాయలు. ఇంకా క్యాప్సికమ్ కూడా తెంపుతుంది అనమాట అమ్మ. నేను లైట్గా వీడియోలో చూపించిన అంతే. మంచి కాసినాయి చెట్లు అన్నట్టు చూపించిన అంతే అనమాట. ఇక దొండ చెట్లు అనమాట. దొండపాదులు కూడా చాలా పెట్టిర్రు. ఒక 20-30 గల పాదులు పెట్టిరు. అంటే 20-30 గల చెట్లు పెట్టి మొత్తం పందిర్లు వేసారు అనమాట. దొండకాయలు పందిర్ మీద కాస్తేనే మంచిగా కాస్తాయి, మనకు తెంపడం కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు. పందిర్లు వేస్తే మంచిగా కాస్తాయి. ఇగో ఈ టమాటా చెట్లేమో ఇంకా ఒక 20-30 గల చెట్లు పెట్టిరు. మొత్తం ఇట్లా మస్తుగా కాసిందనమాట. టమాటా కాయలు బాగా కాసినాయి. అసలు కొమ్మలు లేపి చూపిద్దామన్నా కానీ ఇరిగేటట్టు కాసినాయి అనమాట. ఇక మామూలుగా చెట్లే చూపించిన, మొత్తం చూపించలేదు. కొన్నే పెట్టిరు కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇగో ఆ చెట్లు అన్నీ, ఆ గడ్డి మొత్తం ఇక కాలబెడుతుండే అనమాట మా బాపు. మొత్తం మళ్ళీ వేద్దామనేసి ఒకసారి ట్రాక్టర్ తోటి దున్నిచ్చి మళ్ళీ వేద్దామనేసి అంతా కాలబెట్టి అవన్నీ పొతం చేస్తారు అన్నట్టు. అమ్మ బాపు ఇద్దరు కలిసి చేస్తారు. అక్కడ మా బాపేమో నానుపుతుండ అనమాట భూమి, మోటార్ పెట్టి పైప్ తోటి ఇట్లా నానిపిన తర్వాత ఏమన్నా చెట్లు గిట్ల మనకు రాని ఉంటాయి కదా, మెత్తగా నానిన తర్వాత పీకేస్తారు అన్నట్టు. ఉట్టి భూమి మీదనే నీళ్ళు పెడుతుండే. అక్కడ కనిపించే గోరీలు మా తాత మా బాపమ్మది. 4 months అయిందమ్మ చనిపోయి. మేమైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. చాలా వీడియోలలో కూడా చెప్పినాము. నేను ఊరికి పోతే మాత్రం పోగానే అమ్మో మా అవ్వ వస్తుంది అని లేచి ఇట్లా వచ్చేదనమాట కట్టె పట్టుకొని. అయితే మా మీద అందరి మీద కూడా చాలా ప్రేమ చేసేది మా బాపమ్మ. ఇగో కట్టెల మీదేమో ఉల్లాకులు పెట్టిరు అన్నట్టు. ఇగో ఎర్రపుంటికాయలు కూడా చాలా పెట్టిరు చూసిరా. అంటే పుంటికూర అలికేటప్పుడు ఒక 4-5 చెట్లు అట్లా వదిలేస్తారనమాట ఇత్తనాలకు. అవి కాయలు కాసిన తర్వాత ఇక ఇత్తనాలు తీసి మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ అలుకుతారు అన్నట్టు అట్లా. ఇగో ఇవి కూడా మొత్తం తోటకూర, గంగవాయల కూర, మెంతి కూర, ఒక 20 గల మళ్ళు ఉన్నాయి. బాగానే చేసిరు మొత్తం మీద. ఇక కట్ట కాగానే ఈ లబ్బర్ తోటి పెడతారనమాట. మేము చిన్నగా ఉండంగా అయితే
ఈత చెట్లు ఉంటాయి కదా, అప్పుడు మా అమ్మల బావికాడ ఈత చెట్లు కూడా ఉండేది. ఈతాకు తెచ్చి సన్నగా ఈరి కట్టేదనమాట. ఇప్పుడు ఇక ఓపిక లేక అట్లా లబ్బర్లు వేస్తారు అన్నట్టు. ఒక ప్యాకెట్లో 400 500 లబ్బర్లు వస్తాయట. చాలా 500 కట్టలకు సరిపోతాయి అనమాట. ఆ దొండ చెట్లు అక్కడ చూపించిన కదా, ఇవి కూడా దొండ చెట్లు అనమాట. పందిర్లు వేసిరు చూసిరా, అవి కూడా దొండ చెట్లే. అవి వారేలోపు కొంచెం ఆకుకూరలు అలుకుదామనేసి ఇక్కడ కూడా తోటకూర అలికిండు మా బాపు. అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అమ్మ వాళ్ళది అనమాట. ఇల్లు కడుతురాడ బావి కాడ, అంటే ఊరికి ఆనుకొనే ఉంటుంది. ఇదే మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్కే కడుతురు. ఇక కొంచెం ఇక మా బాపమ్మ చనిపోయి ఈ మధ్యలో ఇల్లు ఆగిపోయింది. మొత్తం చూపిస్తున్నా చూడండి. ఆ తాడి చెట్ల కాంచి పొలము, చింత చెట్టు, ఇవన్నీ. ఇటుక కూడా ఉంది ఈడ, ఇల్లు కట్టడానికి తెచ్చిన ఇటుక అన్నట్టు. అంటే మరీ ఎక్కువ ఏం లేదులే, కొంచెమే ఉంది. ఇక కొంచెంలో ఇక అమ్మ వాళ్ళు వాళ్ళిద్దరి మందం ఏడికి పోకుండా ఇవాళ బావికన్నే పొద్దున్నే 6 గంటలకు ఊళ్ళో పోయేస్తాడు మా బాపు. 6 గంటల నుంచి 8 9 గంటల దాకా పోయేస్తాడు. 9 గంటలకు బావికాడికి పోతే మళ్ళీ 2 గంటలకు కళ్ళుకు పోతాడు. ఒక సీసా కళ్ళు తాగుతాడు అనమాట. కళ్ళుకు పోయొచ్చు, 1 గంట సేపు పోయొచ్చు. మళ్ళీ రాత్రి 7 గంటల దాకా మళ్ళీ బావికన్నే ఉంటారు ఇక ఇద్దరు. ఇక దొండకాయలు తెంపుతుందనమాట అమ్మ. మేము చిన్నగా ఉండగా మా బాపమ్మ చెప్పేది, దొండ చెట్లు ఉన్న ఇల్లు, బర్రెపాలు ఉన్న ఇల్లు ఇంట్లో ఎప్పుడు పైసలే ఉంటాయని. అంటే బర్రెపాలు ఉంటే ఎప్పుడు పైసలు ఉంటాయి ఇంట్లో. దొండ చెట్లు ఉన్నా సరే 365 days కాస్తుంది దొండ చెట్లు అయితే. మస్తు కాయలు కాస్తుంది అనమాట ఒక్క చెట్టు అయినా సరే. ఇక గోరీలు అయితే బాపమ్మ గోరికి పెయింట్ అంతా పోయింది. ఎందుకు పోయిందంటే ప్లాస్టింగ్ వేసేటప్పుడు పచ్చి ఉన్నప్పుడే పెయింట్ వేసిరట, అందుకనే మొత్తం పోయింది. మా తాత గోరికి ఏమో మంచిగా ఉందన్నమాట, రెడ్ కలర్. అట్లనే బాపమ్మ గోరికి పోయిందనమాట. అయితే మొన్న పోయినప్పుడు పెయింట్ వేద్దామంటే మా వాళ్ళు ఏమన్నారంటే, మా అమ్మమ్మ వాళ్ళు వరుస అవుతారు వాళ్ళు, మధ్యలో వేయొద్దురా, మళ్ళీ సంవత్సరానికి వేయాలి, మధ్యలో వేయొద్దు పెయింట్ అన్నారు. అంటే ఇక ఆపేసిన అన్నట్టు. లేకపోతే పెయింట్ వేపిద్దామని అనుకున్నాను నేను, పోయి వేయొద్దనగానే ఆపేసిన అనమాట. గోరీలు కూడా రోడ్డుకే ఉంటాయి అనమాట. మా తాత కమ్యూనిస్ట్ పార్టీ అనమాట, అప్పుడు స్వాతంత్ర సమరయోధుడు అనమాట మా తాత. అయితే సుత్తకొడవలి మొత్తం వాళ్ళు పార్టీ వాళ్ళే కట్టించారు మా తాతకు సమాధి. అప్పుడు ఇక మా బాపమ్మ కూడా ఇక సేమ్ కట్టించినాం అనమాట. మేము కూడా మళ్ళీ 2 ఒకటే తీరుగు ఉండాలన్నట్టు ఇక సేమ్ కట్టించినాం అన్నట్టు. ఇక సాయంత్రం ఇంటికి వద్దామనేసి ఇక 4:30 5 అయింది. అప్పుడు 5 5:30 అయినట్టుందిలే, టైం చూడలేదు కరెక్ట్గా. గంగవాయల కూర ఇట్లా వీక్తున్నాం అనమాట. అమ్మ నేను ఇద్దరం కలిసి వీక్తున్నాం. ఇద్దరం అయితే తొందరగా అవుతుంది అనేసి ఇద్దరం కలిసి గంగవాయల కూర వీక్తున్నాం అనమాట. ఇక నేను మళ్ళీ తెల్లారి ఇక రేపు అయితే పోతా, ఎల్లుండి అయితే అనేసి కొంచెం అది వదిలిపెట్టినాం అనమాట. నేను కూడా తీసుకుపోదాం అనేసి అంత వీకలే. ఇక మాకు అందరికీ అయ్యేటట్టు కొంచెం 10-15 కట్టలకు అయ్యేంత వదిలిపెట్టి వచ్చినామన్నమాట. ఇక నేను పోతానని పోయేటప్పుడు పీక్కొని ఇక్కడికి హైదరాబాద్కి వద్దామనేసి ఇక అమ్మ నేను ఇద్దరం కలిసి వీక్తున్నాం. ఇక మా బాపేమో అక్కడేమో నీళ్ళు పెడుతుండో ఏదో చేస్తుండో. ఇట్లా మంచిగా వాళ్ళ మందం వాళ్ళు మంచిగా నిమ్మలంగా ఇద్దరు మంచిగా చేసుకుంటారు వ్యవసాయం ఊర్లో ఉండి. కరోనా అప్పుడు పోయిరనమాట ఊరికి. ఇక అక్కడనే ఉంటారు. ఇక ఉల్లాకులు తెంపుతుండు. అమ్మను మనం ఎంత కమ్మగా వంట చేసినా సరే అమ్మ చేతి వంట ఆ రుచే వేరు కదా, ఏమంటారు. అయితే అమ్మను సర్వపిండి పెట్టమన్నా అనమాట. మా అమ్మ మంచిగా చేస్తూ ఉంటారు, చాలా వీడియోలలో కూడా చెప్పిన. అయితే ఇక ఉల్లాకు తెంపుకోపోనరా, మంచిగా ఉంటుందమ్మా ఉల్లాకు వేస్తే అని బాపి చెప్పిండు అన్నట్టు. అయితే ఉల్లాకు తెంపిస్తుండు తీసుకుపోరని. మొలకలు వచ్చిన ఉల్లిగడ్డలు కట్టల మీద పెట్టిరట. మంచిగా అవి ఉల్లాకులు ఎండ్లన్న వేయడానికి మంచిగా వెళ్తున్నాయి అన్నట్టు. అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని వేస్తే మనం ఎంత బాగా వంటలు చేసినా అమ్మ చేతి వంట రుచే అవి వేరు కదా, ఏమంటారు. అయితే ఇక గంగవాయల కూర అంతా ఎక్కువ ఇంటికి పోయిన తర్వాత బకెట్లో నీళ్ళు పోసి, మట్టి ఉంటుంది కదా, మట్టి లేకుండా అంతా ఏర్లు మునిగేటట్టు ముంచి కడగాలన్నమాట. కడిగి బస్తలు పెట్టి పొద్దున వరకు ఫ్రెష్గా ఉండాలంటే బస్తలు పెట్టి పైనకెళ్ళి తడిబట్టలుగా అప్పాలన్నమాట. ఫ్రెష్గా ఉంటుంది ఇక. అయితే ఇక మేమిద్దరం పని చేస్తుంటే బాపు నేను ఇక మా అమ్మేమో సర్వపిండి పిసికింది అనమాట. సర్వపిండి పెట్టడానికి ఇక మంచిగా కాటన్ బట్టలు కప్పి పెట్టాలి పొద్దున వరకు, అప్పుడు వీకినట్టే ఉంటుంది అన్నట్టు. ఇక కట్టెల పొయ్యి మీద సర్వపిండి పెట్టింది అనమాట మా అమ్మ. కట్టెల పొయ్యి మీద బాగుంటుంది అనమాట ఎప్పుడైనా సరే, టేస్ట్ అన్నమైనా ఏదైనా సరే. అయితే ఇక గ్యాస్ మీద పెట్టమని చెప్పిన అనమాట అమ్మకు నేను. సర్వపిండి కట్టెల పొయ్యి మంచిగా ఉంటుంది అమ్మ అనేసి మా అమ్మ ఇక కట్టెల పొయ్యి మీద పెట్టింది అనమాట.
టేస్ట్ అయితే అసలు మస్తు టేస్ట్ వచ్చిందండి. మనం చిన్నగా ఉన్నాగా, మేము చిన్నగా ఉన్నాకైతే కట్టెల పొయ్యి కాకుండా గ్యాసులు ఎక్కడ ఉన్నాయి, అప్పుడు గ్యాస్ పొయ్యిలు ఏం లేవు. ఇప్పుడున్న వర్షాకాలం ఇట్లా వస్తే గ్యాస్ నూనె స్టవ్లు ఉండేది, అయినా వంటగది వేరే చిన్నగా ఇట్లా కమ్మలతోటైనా ఉండేదన్నమాట అప్పుడు. ఇగో ఇట్లా పెద్ద పెద్ద గిన్నెలలో పెట్టిందనమాట. మంచిగా అసలు టేస్ట్ చాలా బాగుంది. అయితే సర్వపిండి అయితే మస్తు మంచిగా ఉందండి, చాలా చాలా బాగుంది. ఊరి పోయి అయితే 3 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసిన అనమాట నేను. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. మా బాపమ్మ అప్పుడు ఇక చనిపోయినప్పుడు పోయినట్టే మళ్ళీ పోలే, 4 నెలలు అవుతుంది. పోయేద్దాం అనేసి పోయిననమాట. ఇక మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసి వచ్చిన. ఇక మా అమ్మ అన్నం వండింది అనమాట. అన్నం వండి గంజి వంపుతుంటే మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి అనమాట. కొంచెం అన్నము కొంచెం గంజి తీసి ఒక గిన్నెలు వేసుకొని ఉప్పు వేసుకొని తినేదనమాట. అప్పుడు చిట్టుడికి అన్నం అనేది మేము చిన్నగా ఉండగా మస్తు టేస్ట్ ఉండేది. అమ్మ అయితే గంజి వారవేయకమ్మ ఉండని అని అంటే ఉండనిచ్చిందనమాట. మనకు ఎండాకాలం వేడి చేసిందనుకో, అన్నంలో గంజి వంపుకొని కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని తాగితే చలవ చేస్తుంది అనమాట, వేడి కూడా తగ్గుతుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట గంజి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మస్తు టేస్ట్ ఉంది. మీరు కూడా ఎంతమంది ఇట్లా తిన్నారు, గంజి తాగిరు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. ఇక తెల్లారి ఇక రేపు వస్తానంగా బాపు ఇక మటన్ చికెన్ 2 తీసుకొచ్చిందనమాట. ఇద్దరం కలిసి తింటున్నాం. చాలా రోజులైంది మా బాపు నేను కలిసి తినాక. అంటే ఇక వాళ్ళ ఇంటికాడ వాళ్ళు, మన ఇంటికాడ మనం కదా, అట్లా పోయినప్పుడన్నా అట్లా తింటే వాళ్ళకు నిమ్మలం అనిపిస్తుంది, మనకు కూడా నిమ్మలం అనిపిస్తుంది. ఎప్పటికైనా ఎప్పుడన్నా వీడియో చూసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ కావచ్చు, అట్లా అనేసి వీడియో తీసిన. ఎవరు మాత్రం పెద్ద ఓవర్ యాక్షన్ అని మాత్రం కామెంట్ చేయొద్దు. ఇగో ముక్కలు కనిపిస్తున్నాయి, చెప్పు వీడియోలో ముక్కలు కనిపిస్తున్నాయి అని అడుగుతున్నాను మా బాబు. నువ్వేందమ్మా కూర వేసుకోలేదు, వేసుకోపోయినా కొంచెం కూర అంటున్నాను అనమాట. అదండి, చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా బావి కాడ పోయి వ్యవసాయం చేసి ఇంటికి వచ్చి ఇక అమ్మతోటి సర్వపిండి పెట్టిపించుకొని తిని, మటన్ చికెన్ వండిపించుకొని తిని చాలా చాలా ఎంజాయ్ చేసిన. 3 రోజులు అయితే ఎంజాయ్ చేసి ఇక మంచిగా మళ్ళా ఇక హైదరాబాద్కు వచ్చేసిన అనమాట. ఇదన్నమాట వీడియో. ఇట్లా మీరు ఎంతమంది ఇట్లా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. చూపిస్తుండు చూసిరా బాబు, బొక్కలు ముక్కలు చూపిస్తుండే అనమాట, అట్లా అన్నట్టు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను పోయినందుకు. అంటే ఈ మధ్యలో చాలా రోజులు అయింది కదా. ఓకే అండి, వీడియో నచ్చితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయరు.